Please do subscribe to Prajabheri News Channel. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు దాదాపు ఒక 50 సంవత్సరాలు ఉద్యమాన్ని అంటిపెట్టుకొని అతివాదానికి, మితవాదానికి, అవకాశవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కామ్రేడ్ రవెన్నకు విప్లవ జోహార్లు తెలియజేద్దాం. కామ్రేడ్ రవెన్న మొదట తను డిగ్రీ చదువుతున్నప్పుడే పీపుల్స్ వార్ రాజకీయాలకు ఆకర్షితమైంది. తాను ఒక ధనిక రైతు, ఒక 40-50 ఎకరాలు వాళ్ళ కుటుంబానికి ఉండేది. తెలంగాణ పోరాటం, ఆ తెలంగాణ పోరాట వారసత్వం కూడా ఆ కుటుంబానికి ఉంది, వాళ్ళ నాన్నకి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఉంది. అయినా వాళ్ళు అక్కడ ఉండేసి ఈ దేశంలో ఒక మార్పు తీసుకురావాలి, ఈ దేశంలో మార్పు ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది అనే దానికడికి వచ్చేసరికి అంటే ఖచ్చితంగా ఆయుధం లేకుండా మార్పు రాదు, ఆయుధం పట్టుకోవాల్సిందే, శత్రువు దగ్గర ఆయుధం ఉంది కాబట్టి మనం కూడా ఆయుధం పట్టుకోవాలి అనే ఒక సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తి కామ్రేడ్ రవెన్న. ఈరోజు మన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ 4 నాయకుల్ని ఎన్నుకొని వీళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఏంటిది, వాళ్ళ వర్ధంతులు జరపడానికి మనకు కావాల్సిన పునాది వాళ్ళు. ఒకటి చారు మోజుందార్ లైన్ను మనం వ్యతిరేకిస్తూ వస్తున్నా చారు మోజుందార్ ఏం తీసుకొచ్చిండు అనేది. రెండవది తరిమిల నాగిరెడ్డి ఉన్నాడు. సంజీవ్ రెడ్డితో పోటీ పడేసి గెలిచి ఆనాడు తాకట్లో భారతదేశాన్ని మొత్తం తాకట్టి విద్యార్థి ఉద్యమాన్ని పీడిఎస్ స్థాపనకు ఇవాళ పీడిఎస్ ఉద్యమాన్ని నిర్మాణం చేసుకుంటే టీచర్స్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచాడు. గెలిచిన తర్వాత తను ఈ ఉద్యమాన్ని విద్యార్థులే రేపు ఏదైనా దేశ భవిష్యత్తును మార్చడానికి అవకాశం ఉంటుంది, త్యాగ నిరతి ఉంటుంది, దేనికైనా ముందుకు వస్తారని నమ్మిన తరిమిల నాగిరెడ్డి నరసింహ తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో చంద్రపుల్లారెడ్డి ఒక ఇంజనీర్గా ఉంటూ తుపాకి పట్టాల్సిందే అని చెప్పేసి పోరాటాలు చేసిన దానిలో చంద్రపుల్లారెడ్డి తను ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ప్రతిఘటన పోరాటం, ఒక గిరిజన ప్రాంత గిరిజన లోయ ఏదైతే ఉందో గోదావరి లోయ పోరాటాలు ఉన్నాయో రవెన్న దానికి ఒక మెలకువలు తీసుకొచ్చేసి దళము, భూమి సమస్యలు అని చెప్పేసి రవెన్న దాన్ని తీసుకొచ్చేసి ఒక దళాలను నిర్మించేసి, ఎందుకంటే దళాలు ఎందుకు ఉండాలి, అక్కడ పారేస్తూ పిల్లలు మహిళలు అందరిని చంపేసి మానవత్వాన్ని మర్చిపోయి అయితే ఈ 2 యుద్ధం లేకుండా ప్రపంచం బతకలేదా? బతకచ్చు. అంటే యుద్ధం లేకుండా ప్రపంచాలు బతకద్దు అంటే వనరుల కొరకు, ఎందుకు అక్కడ ఉండే ఒక విలువైన ఖనిజ సంపద కొరకు ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాల వల్ల మానవాళి నశిస్తుంది. దానికి ఒకటే శాస్త్రము, ఒకటే అది మార్క్సిజము. శ్రమ చేసే వాళ్ళు అందరికీ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించేసి విజ్ఞానాన్ని అందరూ కూడా మనం సొంతం చేసుకొని ప్రజలకు అందరికీ సుఖశాంతులుగా ఇద్దాము. ఒక దిక్కు పాలకుడు ఏం చేస్తుంది, మతాలు 3 మతాలు ఇవాళ చూస్తున్నాం. మమ్మదీయ మతం, నేను గొప్ప వెళ్తున్నాను. మరి ప్రపంచాన్ని వెళ్ళేటప్పుడు నీ క్రైస్తవులకు అందరికీ, ప్రజలందరూ కూడా క్రైస్తవులు చేసిన వాళ్ళు శ్రామికులు కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళకి కనీసం తినడానికి తిండి లేదు, కనీసం అవసరాలు లేకుండా ఇవాళ అవసరం లేకుండా క్రైస్తవం ఏమన్నా వాళ్ళకేమన్నా పొట్టరింపిందా? లేదు. మమ్మదీయం ఇవాళ దాదాపు చాలా దేశాలలో మమ్మదీయం ఉండేది. మమ్మదీయం అక్కడ పేదవాడికి వస్తూ శ్రామికులుగా వస్తూ వాడిని ఆ మమ్మదీయ మతం అనేది వాడిని ముందుకు తీసుకుపోలేదు. ఇవాళ తీసుకొచ్చే
హిందూ మతం కావచ్చు, బౌద్ధం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఈ హిందూ మతంలో ప్రజలందరినీ సుఖశాంతులుగా ఉంచే ఈ మతానికి ఏమైనా ఇది ఉందా అంటే మతాలన్నీ కూడా వాళ్ళ అది చేసుకోవడానికి ఒకరోజు మతాలు కొన్నింటిని ముందుకు తీసుకుపోవచ్చు. కానీ మళ్ళీ మనిషిని విజ్ఞానం నుంచి పక్కకు మళ్ళించేసి ఒక దారి దోపిడీలు చేసే పద్ధతులుగా ఉండేదే ఈ మతం. మనిషిని మత్తుమందు అది చేసేసి మత్తుమందులాగా ఇక నా మతం అంటే గొప్పది అనే పద్ధతిలో ఒకట మనిషిని మనిషిగా ఆలోచించకుండా, సైన్స్ను ఆలోచించకుండా, లేకపోతే ఒక తోటి మనిషిని ఒక ప్రేమతోని చూద్దామనే అది లేకుండా ఈ మతాలన్నీ వాళ్ళ మారణ మోమం సృష్టిస్తున్నాయి. అది ఏ మతమైనా ఇక్కడ ఉంది మన జాతుల మధ్యనే, భారతదేశంలో జాతుల మధ్యన నాగా ఇవాళ చూస్తున్నాం. అక్కడేముంటుంది నాగాలు, అక్కడ అడవి ప్రాంతంలో ఉండే నాగాలు, అక్కడ ఉండ కూకీలకు నాగాలకు అట్లా బేతీలకు మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది. వందల మంది చనిపోవటానికి 150 మంది మొన్న చనిపోయారు ఆ వనరుల కొరకే. కానీ ఇక్కడ ఉండే భారత ప్రభుత్వం కనీసం అక్కడ శాంతిని చేసడానికి, అక్కడ ప్రజల మధ్యన ఐక్యతను చూస్తలేదు. ఇవాళ ఇక్కడ చూస్తున్నాం కులాల మధ్యన ఉంది, మతాల మధ్యన ఉంది, కులాల మధ్యన ఉంది. కొన్ని కులాలను నీచంగా చూసే పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ నా కులం గొప్పది అనే దానిలో ఉంది. ఈ కులం కానీ మతం కానీ మానవత్వాన్ని ఎప్పుడు కూడా తీసుకుపోదు. మానవత్వాన్ని తీసుకుపోయేది ఒక సైన్స్, మార్క్సిజం తప్ప ఇంకోటి కాదు. మార్క్సిజాన్ని మనం ముందుకు తీసుకుపోయి మన వంతు పాత్ర మనం నిర్వర్తించినప్పుడు, మనం ముందుకు తీసుకుపోయినప్పుడు మనకున్న చుట్టుపక్కల ప్రజల్ని ఒక కదలికలను ప్రశ్నించే గొంతుకలుగా తీసుకొని నా సమస్య నేనే పరిష్కరించుకోవాలంటే ప్రపంచంలో సాధ్యం కాదు. ఎవరి సమస్యను వాళ్ళు పరిష్కరించుకోలేరు. ప్రజలందరిని ఐక్యం చేసి వాళ్ళను ప్రశ్నించే తత్వాన్ని చేసి ఇక్కడ ఉండే ప్రపంచవ్యాప్తంగా ఉండే సంపద కానీ, మన దేశంలో ఉండే సంపద కానీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడే, శ్రమకు విలువిచ్చినప్పుడే అది మనం సాధ్యమైంది. మనం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించిన వాళ్ళం అవుతాం. కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి రవాణా ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.